హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ ఓఎఫ్ఎస్ అండ్ ఐపీఓ ఎఫ్ఈఓ గురించి తెలుసుకుందాం. ఓకే. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్ అండ్ స్టాండ్స్ ఫర్ ఆఫర్ ఫర్ సేల్. ఐపీఓ మీన్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. FPO stands for follow on public offering. ఓకే. OFS అంటే సెల్ ఎగ్జిస్టింగ్ షేర్స్ బై ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, అంటే ప్రమోటర్స్ ఆర్ లార్జ్ ఇన్వెస్టర్స్. అంటే ఓఎఫ్ఎస్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, ప్రమోటర్స్ కానీ కావచ్చు, జనరల్ ఇన్వెస్టర్స్ కానీ కావచ్చు. అయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లనే వాళ్ళే ఓఎఫ్ఎస్ లో పాల్గొనాలి. ఓకే. లార్జ్ ఇన్వెస్టర్స్ లేకపోతే ప్రమోటర్స్ వాళ్ళు షేర్స్ అమ్ముతారు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కదా వాళ్ళు, కానీ వాళ్ళు ప్రమోటర్స్, కంపెనీ ప్రమోటర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు వాళ్ళు అమ్ముతారు ఎగ్జిస్టింగ్ షేర్స్ను, ఉండే షేర్స్ను. ఓకే. ఐపీఓ ఎఫ్పిఓ అంటే ఇష్యూ న్యూ షేర్స్ బై ద టు రైజ్ క్యాపిటల్. ఓకే. ఐపీఓ అయినా ఎఫ్పిఓ అయినా కొత్త షేర్స్ కంపెనీ రైజ్ చేస్తుంది, క్యాపిటల్ షేర్స్ అమ్మి రైజ్ చేస్తుంది. ఇష్యూ న్యూ షేర్స్ బై ద కంపెనీ. ఓకే. కంపెనీ ఇంపాక్ట్ ఆన్ కంపెనీ క్యాపిటల్. కంపెనీ క్యాపిటల్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఈ ఓఎఫ్ఎస్ ద్వారా, ఐపీఓ ద్వారా, ఎఫ్పిఓ ద్వారా అంటే చూద్దాము. ఓఎఫ్ఎస్లో ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే నో చేంజ్ ఇన్ కంపెనీ క్యాపిటల్. కంపెనీ క్యాపిటల్లో చేంజ్ ఉండదు. ఓకే. ఐపీఓలో, ఎఫ్పిఓలో ఇంక్రీజ్ ఇన్ కంపెనీ క్యాపిటల్ త్రూ ఇష్యూయింగ్ న్యూ షేర్స్. వాళ్ళు న్యూ షేర్స్ ఇష్యూ చేస్తారు కదా, అప్పుడు కంపెనీ క్యాపిటల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఎక్కువ ఉంటుంది, కంపెనీ క్యాపిటల్ పెరుగుతుంది. ఓకే. ఐపీఓ ఆర్ ఎఫ్పిఓలో. అదే ఓఎఫ్ఎస్లో నో చేంజ్ ఇన్ కంపెనీ క్యాపిటల్. కంపెనీ క్యాపిటల్లో చేంజ్ ఏమి ఉండదు. ఓకే. ఇంకా డ్యూరేషన్ చూస్తే ఓఎఫ్ఎస్లో టిపికల్లీ వన్ డే ఈవెంటే. ఓఎఫ్ఎస్ అంటే ఒక రోజులో అయిపోతుంది. ఐపీఓ ఆర్ ఎఫ్పిఓ అంటే టిపికల్లీ టేక్స్ 3 days టు కంప్లీట్. 3 days అవుతుంది. ఐపీఓ ఒకటి వస్తే 3 daysలో షేర్స్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవాలి. ఓకే. 3 days టైం ఉంటుంది. అదే ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఓన్లీ 1 day టైం ఉంటుంది. ఓకే. షేర్ హోల్డర్ డైల్యూషన్ అయితే ఓఎఫ్ఎస్లో నో డైల్యూషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఓనర్షిప్. షేర్ హోల్డర్ షేర్స్ డైల్యూట్ చేస్తారంటే ఓఎఫ్ఎస్లో నో డైల్యూషన్ ఏమి ఉండదు, డైల్యూట్ చేసేదానికి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఓనర్షిప్. ఓకే. ఐపీఓ ఎఫ్పిఓలో డైల్యూషన్ అక్కర్స్ యాజ్ న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్, డిక్రీజింగ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఓనర్షిప్ పర్సంటేజెస్. ఓకే. షేర్ హోల్డర్స్ ప్రమోటర్స్ అమ్మినప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఓనర్షిప్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఓనర్స్ అంటే ప్రమోటర్స్, కంపెనీ ప్రమోటర్స్ అమ్మినప్పుడు ఎగ్జిస్టింగ్ ఓనర్షిప్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. వాళ్ళ దగ్గర 50% ఉందనుకోండి, వాళ్ళ దగ్గర షేర్స్, వాళ్ళు దాంట్లో 10% వాళ్ళు అమ్మేస్తే తగ్గిపోతుంది కదా. 10% అంటే 40% ఉంటుంది. ఓకే. ఐపీఓలో ఎఫ్పిఓలో ఇలా జరుగుతుంది డైల్యూషన్. అదే ఓఎఫ్ఎస్లో ఏమీ తగ్గదు. ఓకే. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఓనర్షిప్ అట్లే ఉంటుంది. ఓకే. ఏం తగ్గదు, పెరగదు. Not an IPO can have up to 2 components, that is offer for sale or fresh issue. ఐపీఓకు కంపెనీ రావాలంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రావాలి, ఫ్రెష్ ఇష్యూ ద్వారా అయినా రావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అంటే న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అండ్ ద కంపెనీ క్యాపిటల్ ఇంక్రీజెస్. వాళ్ళు ఫ్రెష్ ఇష్యూకు రావాలంటే న్యూ షేర్స్ అమ్మాలి, ఇష్యూ చేయాలి, అప్పుడు కంపెనీ క్యాపిటల్ పెరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఓఎఫ్ఎస్ నో న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అండ్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఆర్ ట్రేడెడ్.
ఇప్పుడు ఓఎఫ్ఎస్లో అయితే కొత్త షేర్స్ ఏమి ఇష్యూ చేయరు వాళ్ళు. ఓన్లీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటాయి కదా, అవే ట్రేడ్ అవుతాయి. ఓకే. ఏ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే ఎఫ్పిఓ అంటే ఆల్సో నోన్ యాజ్ సెకండరీ ఆఫరింగ్ ఈజ్ ద అడిషనల్ ఇష్యూయన్స్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఆఫ్టర్ ఇట్స్ పబ్లిక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ. అంటే ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఫస్ట్ ఐపీఓకి వచ్చేటప్పుడు కొన్ని షేర్స్ పబ్లిక్ రిలీజ్ చేస్తారు కదా, అలాగే ఫస్ట్ టైం అది ప్రైమరీ ఆఫరింగ్ అంటారు ఐపీఓ. ఇప్పుడు సెకండ్ టైం వాళ్ళు షేర్స్ ఇష్యూ చేయాలంటే ప్రమోటర్స్ ఎఫ్పిఓ ద్వారా రావాలి వాళ్ళు. ఓకే. ఎఫ్పిఓ ద్వారా వస్తే అప్పుడే అది సెకండరీ ఆఫరింగ్ అవుతుంది. మళ్ళా షేర్స్ వాళ్ళు ఆఫర్ చేసిండు అనుకోండి పబ్లిక్, అది ఎఫ్పిఓ. ఓకే. అది సెకండరీ ఆఫరింగ్ అవుతుంది. ఐపీఓ తర్వాత వచ్చేది ఎఫ్పిఓ. ఓకే. సెకండ్ టైం మళ్ళా అమౌంట్ కావాలంటే వాళ్ళు షేర్స్ ఇష్యూ చేస్తారు. దాన్నే ఎఫ్పిఓ అంటాం మనం. సెకండరీ ఆఫరింగ్ అని కానీ అంటాం. సెకండ్ టైం రేస్ చేస్తారు కాబట్టి. కంపెనీస్ యూజువల్లీ అనౌన్స్ ఎఫ్పిఓస్ టు రైజ్ ఈక్విటీ ఆర్ రెడ్యూస్ డెప్ట్. కంపెనీస్ ఎఫ్పిఓస్ ఎందుకు రైజ్ చేస్తాయి, ఎందుకు అనౌన్స్ చేస్తాయి అంటే వాళ్ళు డబ్బు రైజ్ చేస్తారు, ఈక్విటీ రైజ్ చేస్తారు. టు రైజ్ ఈక్విటీ అంటే వాళ్ళు షేర్స్ అమ్మి వాళ్ళు అప్పును తగ్గించుకునేదానికి వాళ్ళు ఈ అనౌన్స్ చేస్తారు ఎఫ్పిఓస్. ప్రమోటర్స్ లేకపోతే లార్జ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓఎఫ్ఎస్ అండ్ ఐపీఓ and or FPO. Okay. Thank you friends. Bye.